హాయ్. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా! అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ప్రతిసారి కూడా అగైనెస్ట్‌గా పోరాడుతున్నారు జగన్. అయితే దాని గురించి మీరేమనుకుంటున్నారు? చంద్రబాబు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే కావాల్సింది చంద్రబాబు రావాలని కోరుకున్నాము. ఇప్పుడు ఆడికి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇంకున్నాడు. చంద్రబాబు వచ్చినందుకు ఆనందపడుతున్నాం. కానీ ఏం చేస్తాలో ఏం చేయాలో తెలియదు కానీ మాకైతే హ్యాపీ అండి. అంటే సూపర్ 6 అని పథకాలు తీసుకొచ్చాడు కదా! సూపర్ 6లో మరి ఎన్ని అమల్లోకి తీసుకొచ్చాడు? ఉచిత బస్సు అని చెప్పేసి. అన్నట్లు మనకు తెలియదు. ఓకే. ఆగండి. అయితే ఇప్పుడు జగన్ విషయానికి వస్తే మొన్నటిదాకానేమో 36 హత్యలు జరిగాయని పోరాటం చేశాడు. మరి ఇప్పుడేమో రాష్ట్రపతి పరిపాలన కావాలంటున్నాడు. ఎందుకు మీకు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చుతలేదా? నచ్చుతుంది, మాకు నచ్చింది. మరి జగన్‌కి ఎందుకు నచ్చట్లేదు? జగన్ మాకు నచ్చదు. ఎందుకంటే మాకు వాడు వద్దు. ఎందుకొద్దు? చెప్పండి ఈయన చెయ్యి ఈయన కాడు. ఎందుకొద్దు మీకు జగన్ పరిపాలన? జగన్ పరిపాలన అంటే వారికి తెలియదండి. ఆ. ఏదైనా సాంప్రదాయం లేదు, హ్మ్. వాళ్ళకి ఇష్టాచారం వచ్చేసినట్టు మాట్లాడుతున్నారు. హ్మ్. అలాగనమాట. సో ఇప్పుడు రాష్ట్రపతి పరిపాలన కావాలని అడుగుతున్నాడు. మరి అది ఏ విధమైన రాష్ట్రపతి పరిపాలన కావాలని కోరుకుంటున్నాడు అంటారు జగన్? ఆ జగన్ గారు వచ్చేసి అదంత వేస్ట్ అండి. వాళ్ళు నోరుకు వచ్చినట్టుగా ఏదో చేద్దామని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చేసింది ఏం లేదు. చంద్రబాబు నాయుడు చేసింది కరెక్ట్. ఏదైనా చేస్తా. సో అదే విధంగా ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గురించి బాగా వినిపిస్తుంది ప్రచారం అయితే. ఆయన ఇతర సంబంధాలు పెట్టుకున్నారు అని చెప్పి అది ఎంతవరకు నిజమంటారు? అది కరెక్టేనండి. ఆయా వాళ్ళ వైఫ్ నెక్స్ట్ వాళ్ళ కూతురు. కూతురు కూడా చెప్తుంది కదా, అతను ఈగో ఫీల్గా చాలా ర్యాగింగ్ చేస్తున్నారు. అంత పెద్ద వ్యక్తి కూడా ఆలోచించకుండా ఎలా పడితే కర్రలతో కొట్టడము చేయడం చాలా రాంగ్. అది సో ఇప్పుడు ఇంట్లోకి కూడా రానివ్వట్లేదు. అంటే నన్ను చంపడానికి మా భార్య ప్రయత్నిస్తుంది. అందుకని నేను కొత్త ఇంట్లో దాక్కోవడం జరిగింది అని అంటున్నాడు. మరి ఇప్పుడు అది అదే సైడ్ ఇచ్చేస్తున్నారు కదండి, రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. అది చేయడం చాలా తప్పు కదండి. ఇంత ఫ్యామిలీ అయిన తర్వాత